హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న క్షేత్రం త్రిపురాంతకం శైవ వైష్ణవ ఆలయాల్లో అతి పురాతనమైనది. పురాణాల కథనం ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన తరువాత రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. త్రయంబక త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ నిత్యం ఈ మంత్రం వల్లే వేస్తుంటారు. త్రిపురాంతకం క్షేత్రంలో హిందూ దేవాలయాల్లో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. హిందూ దేవాలయాల్లో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెడతారు. కాని ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం, నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైలం ఆలయం కంటే అతి ప్రాచీనమైంది. స్వామివారి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి దేవి ఢమరుకం చేత పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం ఉంది అని ఒక ప్రతీక. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే 7వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. పాపనాశనం, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర అని ఏకాదశ రుద్రస్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశారు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటరు దూరంలో చిదగ్నిగుండంలో బాలా త్రిపురసుందరి దేవి వెలిసింది అని ఒక ప్రతీక. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాలా త్రిపురసుందరి దేవి ప్రథమ మూలం. నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి దర్శనం ఇస్తారు. దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రాచీన చైతన్య మంత్ర విద్యలకు ప్రతీక. ఓషధీ మూలికల స్థావరం, భ్రమరాంబ మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం విరాజిల్లుతుంది. స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతక క్షేత్రం ఉత్తమం అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం. మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకు కర్నూలు మార్గంలో రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది త్రిపురాంతకం క్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు, తాంత్రికులకు ఆవాస భూమి ఈ త్రిపురాంతకం క్షేత్రం. అనేక దివ్యమైన ఔషధాలు నిలయం త్రిపురాంతకం. త్రిపురాంతకం క్షేత్రంలో స్వామి ధ్వజస్తంభాన్ని చూసిన పాపాలు పటాపంచలవుతాయి అని పురాణవచనం. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని ఇక్కడ ప్రజలు విశ్వాసం. త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పారు అని పురాణవచనం. త్రిపురాంతక క్షేత్రంలో వెలిసిన లింగాన్ని తత్పురుష లింగం అని పురాణ కథనం. స్థల పురాణం ప్రకారం తారకాసురుడు పూర్వం దేవతలను, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి సంహరించారు అని పురాణ ప్రతీక. ఈ యుద్ధంలో అలసిన కుమారస్వామి ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించటం వలన కుమారగిరి అనే పేరొచ్చింది. తారకాసురుని 3 కొడుకులు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ 3 రాక్షసులు శుక్రాచార్య సలహాతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యు వరం కోరుకోమన్నారు. అప్పుడు త్రిపురాసురులు బ్రహ్మతో ఎవరి చేతిలోనూ చావు కలాగకూడదని వరం కోరుకున్నారు. పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడిగారు. బ్రహ్మ తాము ఆకాశంలో 3 పురాలను కట్టుకుని 1000 ఏళ్లు జీవించిన తర్వాత ఆ 3 పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో
ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు. సరే అన్నారు బ్రహ్మ. తారాక్షుడు బంగారంతోనూ విద్యున్మాలి వెండితోనూ కమలాక్షుడు ఇనుముతోనూ చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు. దేవతలు పరమేశ్వరుని ప్రార్థించగా అప్పుడాయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం, అపూర్వ బాణాలు అవసరమని చెప్పారు. దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశారు. విశ్వకర్మ జగత్తు తత్వంతో రథాన్ని, వేదం తత్వంతో గుర్రాలను, నాగతత్వంతో పగ్గాలను, మేరు శఖర తత్వంతో ధనుస్సును, వాసుకి తత్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయుతత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చారు. బ్రహ్మరథ సారథి అయ్యారు. ఆ దివ్య రథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరారు. ఇంత చేసిన త్రిపురాసురుల తపో బలం వలన, మయుడి నిశ్చల తత్వం వలన ఆ దివ్య రథం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలవలేకపోయాయి. ధనుస్సు పని చేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోపపడ్డారు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్లిపోయారు. పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరదేవతను ఆత్మలో ధ్యానించారు. లీలా వినోదిని అయిన బాలా త్రిపురాసుందరిగా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనుసులో ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా వినిపిస్తుంది. అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మద్విషే సర్వే హంతవావ్ అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావా పృథివీ ఆవివేశ. అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టారు. దేవతలు అప్పుడు నమస్తే రుద్రమన్యవౌతోత ఈశవే నమః అని స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి. దేవతలు, మునులు సంతసించారు. బాలా త్రిపుర సుందరి దేవి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సహాయాన్ని ప్రస్తుతించారు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. పరమశివుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది. పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది. ఆ గుంటలోనే పరమశివుడు వైడూర్య లింగంగా ఆవిర్భవించారు. దీనికి సాక్ష్యంగా వేదమంత్రం ఉంది. స్తుతి శృతం గత్త సదం యువానం ముగన్న భీమ ముప హత్తు ముగ్రం మృడా జరిత్రే రుద్రస్తవానో అన్యంతో అస్మిన్ని వపంతు సేనాకోట్. వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జలలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది. త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి, ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం, లేబ్రాయపు కొండ అని కూడా పేర్లున్నాయి. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేశారు అని పురాణవచనం. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి, ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి పోతూ ఉంటారని శివ పురాణంలోని శ్లోకం తెలియజేస్తోంది. అమావాస్య దినే శంభోః స్వయం గచ్చతి తరహా పౌర్ణమాసి దినే పార్వతీ గచ్చతి ధ్రువం. ఈ ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన ద్వారాలున్నాయి. 4 వైపులా కొండపైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచి ఉంది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూలస్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈయన మహామహిమ కల దైవం. అనేక మంది రాజులు ఈయనకు భూమిని దానాలుగా సమర్పించారు. దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించారు అని ప్రతీక. మూలస్థానేశ్వరునికి ఆగ్నేయంగా పంచబ్రాహ్మలచే ప్రతిష్ఠింపబడిన పంచలింగ దేవాలయం ఉన్నది. ఈశాన్యంలో ఆవు పొదుగు ఆకారంతో లింగాలు దర్శనమిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర వీరభద్ర ఆలయం ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉన్నది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న అగస్త్య లింగం ఉన్నది. దీనినే వింధ్యేశ్వర లింగం అని కూడా అంటారు. ముఖ్య దేవాలయం దగ్గరే అపరాజితేశ్వరుడు ఉన్నారు. మన్యు సూక్తంతో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ యజ్ఞేశ్వర లింగం, వాయవ్యంలో హనుమంతుడు నెలకొల్పిన మారుతి లింగం ఉన్నాయి. వీటిని పూజిస్తే ఆయుషు, బలం, యశస్సులు కలుగుతాయి అని ప్రతీక. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్ఠిత దివ్య లింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్ఠితమైన ఉగ్రేశ లింగం ఉన్నాయి. ఉత్తరాన భేక సోమేశ్వరుడు దర్శనమిస్తారు. ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగా చేయాలి.
ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళ శోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది. ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియంలో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో చీకటి మిద్దె అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ, శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది అని ఇక్కడ చెప్పుతూ ఉంటారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని అర్చించటానికి సిద్ధ సాధువులు ఈ మార్గం ద్వారా వస్తారని ఇక్కడ ప్రతీక. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది. దాని మూలంలో భైరవుడు ఉంటారు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండంలో వేస్తే రాళ్లు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్ఛ వచ్చి కొంతసేపటికి లేస్తారు. ఆ మనిషి 1000 సంవత్సరాలు జీవిస్తాడని నిత్యనాద సిద్ధుడు అనే యోగి రసరత్నారం అనే గ్రంథంలో రాశారు. చీకటి మిద్దె ప్రక్కనే మహాగణపతి మండపం ఉంది. విగ్రహం శిథిలమైతే ప్రక్కన కింద పెట్టారు. ప్రధానాలయం శ్రీచక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీచక్రమంటే శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయంగా కనిపిస్తారు. జలలింగాన్ని దుండగులు పీకేస్తే కొండ క్రింద ఉన్న శ్రీరామ ప్రతిష్ఠిత లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. పునః ప్రతిష్ఠలో మూల విరాట్ను కదిలించకుండా మూల విరాట్కు కింద మరొక నర్మదా బాణలింగాన్ని ప్రతిష్ఠించారు. త్రిపురాంతకేశ్వరునికి ఉత్తరాన పార్వతీదేవి అంటే స్కందమాత ఆలయమున్నది. పై 2 చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, డమరుకం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది. స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్థం ఉంది. ఇందులో స్నానం చేస్తే పుణ్యం మోక్షం. త్రిపుర సుందరి ఆలయం వెనుక పుష్పవతి తీర్థం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహానందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్ఛమైన జలంతో ఉండే కోనేరుండేది. దీనికి పాపనాశనం అని పేరు ఉండేది. 4 కొండల మధ్య ఉన్న సోమతీర్థం పాపనాశిని. కుమారగిరికి పడమర దూర్వామున నది ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సు చేశారు అని ఒక ప్రతీక. దీనికి దక్షిణంలో ముక్తగుండంలో స్నానం చేస్తే మోక్షము కలుగుతది అని ఒక ప్రతీక. మిగిలిన గూడులు త్రిపురాంతకం అష్టభైరవ పరివేష్టితం. కుమారగిరికి దక్షిణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీరామనాథేశ్వరుడు మిక్కిలి పూజనీయుడు. ఉత్తరాన ఉన్న కొండను పూలకొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివలింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఔషధి సమన్విత సోమతీర్థం ఉంది. ఇది సర్వరోగ నివారిణి. వాయవ్యంలో లింగాల కొండ ఉంది. ఇక్కడ 1101 లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతంగా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇక్కడే దివ్యౌషధి సంజీవిని ఉన్నాదని జ్ఞానులు చెబుతారు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చిదగ్నికుండ సంభూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది. గర్భగుడిమీద రాజగోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపుర సుందరి అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీనినే స్థానికులు నడబావి అంటారు. అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. చిదగ్నిగుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవావరణంలో బాలా త్రిపుర సుందరి ఉంటుందన్నమాట. ఈ మెట్లకు అధిదేవత ప్రత్యధి దేవతలుంటారు. 9 మెట్లు దిగిన తర్వాత చిదగ్ని గుండంలో నిర్గుణ శలకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్షమాల వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి వెనుక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్ఠితమై ఉంది.
విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా 2 మండపాలున్నాయి. వాటినే సిద్ధి మండపాలు అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు అని ఒక ప్రతీక. శ్రీచక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీచక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటికే చేస్తారు. అందరూ వీటిని పూజించవచ్చు. ఈ చక్ర పాదుకలకు చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు, విద్య కావాలంటే తెలుపు, శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్ధేశ్వర పాదుకలుంటాయి. వీటిని గురుపాదాలు అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపిలో గురుపాదక మంత్రం ఉంది. చక్ర మండపం నైరుతి భాగంలో శ్రీ దక్షిణ మూర్తి లింగం ఉంది. స్వామి వారికి ఇక్కడే అభిషేకం చేస్తారు. చిన్నమస్తాదేవి చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే చిన్నమస్తాదేవి చిన్న మండపంలో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని, వజ్ర వైరోచని అని అంటారు. ఈమె అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె 10 మహావిద్యలలో 6వ మహావిద్య. ఆలయం బయట చతుషష్ఠయోగిని మూర్తులు దర్శనమిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలే రూపు చెడి గోడలకు నిలబెట్టబడి ఉన్నాయి. రక్తపాత్రలు సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ 2 ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్ఠితం కాదని స్వయంభూ అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. ఒక్కప్పుడు ఈ ఆలయంలో పంచమకారార్చన జరిగేది. అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన రక్తపాత్ర ఉంది. దీనికి ఉగ్రపాత్ర అనే పేరు కూడా ఉంది. ఉగ్రపాత్ర అంటే 1/2 అడుగు ఎత్తు, 2 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా, ఒక్కో పొతు రక్తానికి కడివెడు నీళ్లు పోసినా ఆ రక్తపాత్ర నిండదు. ఈ విషయం ఈనాటికి ప్రత్యక్ష నిదర్శనమే. ఈశాన్యంలో మామూలు భక్తుల కోసము వేరొక రక్తపాత్ర ఉన్నది. దానికి 2 అడుగుల దూరంలో బలిని ఇచ్చే యూప స్తంభం కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి 2 వైపులా సూర్య చంద్రులు ఉన్నారు. వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని దేవతాగ్రణి అని స్తుతించారు. స్కాంద పురాణం శ్రీశైల ఖండంలో కదంబ వనవాసిని త్రిపురసుందరి దేవి స్థావరం కదంబవనం. ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి. అందుకే కదంబ కుసుమ ప్రియాయే నమః అని లలితా సహస్రంలో చెప్పారు. కదంబ వృక్షాలే కల్ప వృక్షాలే శ్రీ శంకర భగవత్పాదులు తెలియజేశారు. కదంబ కాననవాస కదంబ నామ కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాహ సా తదా అని భాష్యం చెప్పారు. వీరశిలలు అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీరశిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధిక భాగం స్త్రీ శిల్పాలే. వివిధ అలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పొడుచుకుంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరకృత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం. గుహలు అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డు మీద అపరాధేశ్వరి లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిథిల రూపంలోనే ఉంది. దీనికి దగ్గరలో చింతామణి గుహ ఉన్నది. ఇది అమ్మవారి ఆలయమేనని భావన ఆధారం చింతామణి గుహాంతస్థ అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట. అమ్మవారికి వెనుక వైడూర్య శిఖరం అనే కొండమీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇక్కడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమే ఎరుక. మరికొన్ని విశేషాలు. బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్థులు, నాగదోషమున్నవారు ఈ పుట్టకు పొంగళ్లు సమర్పిస్తారు. ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట. అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయిని ఈశ్వరుని తలగుడ్డ అంటారు. ఇది మహత్వం కలశిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు. త్రిపురాంతకము శివునికి పడమరగా 13 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ, దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి. అక్కడ 40 అడుగుల దూరంలో మండే కాంతులు అనిపిస్తాయి. అక్కడి మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్లను గుడ్డలో వేసి మూట కట్టాలి. అది ఎర్రగా మారుతుంది.
ఆ గుడ్డను పాలల్లో వేయాలి. పాలు ఎర్రగా మారుతాయి. ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధంగా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు, ఆయుస్సు పెరుగుతుంది అని రసరత్నాకరంలో నిత్యనాద సిద్ధుడు రాశాడు. బిలాలు శివాలయానికి ఉత్తరాన కోకిల బిలం ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. 40 అడుగులు లోపలి వెడితే కోకిల ఆకారపు రాళ్లు కనిపిస్తాయి. ఆ రాళ్లను తీసుకుని వాటి వెనుక నువ్వులు పెడితే అవి పగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్లను పాలలో వేస్తే పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్ల జుట్టు ముడతలు పోయి రోగాలు లేనివాడే 3 బ్రహ్మదినాలు జీవిస్తాడు. మహాబలవంతుడై వాయువేగం కలుగుతుంది. ఇంతటి మహామహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం మహాశివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరుని ఒక్కసారి దర్శించి మీ జీవితాలను చరితార్థం చేసుకోండి. Thank you and all. Thanks for watching my video. సర్వం శ్రీ త్రిపురాంతకం అర్పణమస్తు.